అనకాపల్లి జిల్లా గోవాడలో 300 కోట్లతో డిస్టిలరీ ఏర్పాటుకి ఏపీ సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని చోడవరం ఎమ్మెల్యే కేఎస్ఎన్ రాజు తెలియజేశారు. రైతులకు దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం షుగర్ ఫ్యాక్టరీలో డిస్టిలరీ ఏర్పాటుపై సీఎంను కలిసి వివరించామన్నారు. డీపీఆర్ తయారు చేయమని పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజుకి ఆదేశాలిచ్చారని తెలిపారు. 100% సహకార రంగంలోనే డిస్టిలరీ నిర్వహిస్తామని చెప్పుకొచ్చారు. గోవాడ షుగర్ ఫ్యాక్టరీ రైతులకు న్యాయం చేసే బాధ్యత నాదే అన్నారు. గోవాడ షుగర్ ఫ్యాక్టరీకి పూర్వ వైభవం తీసుకువస్తామని చెప్పారు. ఎంపీ సీఎం రమేష్ త్వరలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి అన్ని అంశాలు చర్చిస్తామన్నారు. ఎక్కడో ఏ ఫార్మాలను చేస్తుంటే బాగుండని బాధపడుతున్నారు. అటువంటిది ఇటు రైతులు కానీ అటు కార్మికులు కానీ ఈ ఫ్యాక్టరీలో సభ్యులుగా ఉన్నందుకు కార్మికులుగా ఉన్నందుకు బాధపడే రోజు నుంచి గర్వపడే రోజుకి తీసుకెళ్లే బాధ్యత శాసనసభ్యుడిగా నేను తీసుకుంటానని చెప్పి తెలియజేసుకుంటూ నిన్న జరిగిన శాసనసభ సమావేశాల చివరి రోజున ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిని కలిసాం. వారు కూడా సానుకూలంగా స్పందించారు. నాకు బాగా ఆనందం కలిగిన విషయం, మనం చెప్పిన విషయం అంతా విని వారు మాట చెప్పారు. తప్పకుండా మీరు చెప్పిన ప్రతిపాదన బాగుంది, అధికారులు పిలిచే మాట చెప్పారు. చోడవరం షుగర్ ఫ్యాక్టరీలు ఇలాగే మనం చేసి ఇలా డిస్టిలరీ పెట్టి చేసి దీన్ని మళ్ళీ పూర్వవైపు తీసుకొచ్చి స్టెబిలైజ్ అయితే మిగతా ఫ్యాక్టరీలో కూడా ఇదే విధానాన్ని మనం అవలంబిద్దాం, మిగతా షుగర్ ఫ్యాక్టరీస్లో కూడా అన్నారు. కాబట్టి మనది ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద భవిష్యత్తులో మన వెనకాతలు అందరూ కూడా రైతాంగం నడిచి మిగతా ఫ్యాక్టరీలు కూడా రివైవ్ అయ్యేటట్టుగా మనదేమని చెప్పేసి టేకప్ చేస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి వెంటనే డీపీఆర్ తయారు చేయమని చెప్పారండి.